అరే నీ దగ్గరకు వస్తున్నా ఇప్పుడు. సరే మరి బయటికి వెళ్ళే పని ఉంది. సరే బాయ్. అబ్బో రేయ్ రేయ్ లేబే నీ అబ్బా. అబ్బా రాని ఎప్పుడు పిలిచేది చాలే. అయినా ఇంత బరువు ఉన్నావేంటమ్మా? ఇంకా లే రాని ఎప్పుడు ఇంత. రేయ్ రేయ్ అంకుల్, దిస్ ఇస్ నాట్ యువర్ డాటర్ అంకుల్, దిస్ ఇస్ ఆంటీస్ డాటర్ అంకుల్. అంకుల్ అంకుల్ అబ్బా అబ్బా ఆంటీ కరెక్ట్ టైం, కాసేపు ఆగండి. అయ్యో రేయ్ అంకుల్ నాకేం సంబంధం లేదు, ఆంటీ రమ్మను అంకుల్. అంకుల్ నాకేం తెలియదు తెచ్చుకున్నారు. ఏ అమ్మాయిరా, ఏ ఆంటీరా, ఏం తెచ్చుకుర్రా? నువ్వు ఇలాగో పనికిరావు, మా పని మనం చేసుకునే కదా. కనీసం కల్లోనైనా మన పని మనం చేసుకుని ఉండారు. ఓహో ఓహో అయినా నైట్ ఎక్కిన మత్తులో ఏం చెప్పావో మర్చిపోయా. పొద్దున పొద్దున కాల్ చేసి అవ్వచ్చు కదరా, ఎదవన్నారా ఎదవా. ఓరి నీ బతుకు బాత్రూంలో బ్యాక్టీరియా అవ్వా, నేను కాల్ చేసింది మార్నింగ్ రా. ఓ అవునా, అంటే నైట్ ప్రియాంక వచ్చి మార్నింగ్ వరకు నాతో ఉంది, ఫోన్ వచ్చాక వెళ్ళిపోయింది. అంటే మార్నింగ్ ప్రత్యూష వచ్చింది, అంటే ఈ మార్నింగ్ కాల్ చేశాడనమాట. షట్, సారీ బా, గుర్తొచ్చింది. ఎక్కడికి వెళ్దాం అన్నావు? ఒక్క 5 minutes బా, రెడీ అయ్యి వచ్చేస్తా. రేయ్ ఎక్కడికి? బాత్రూమ్కి. ఇటు కదరా బాత్రూమ్. నిన్న నైట్ లక్ష్మి వాళ్ళ ఇంట్లో కదా బాత్రూమ్ అట్టుంది. హౌస్ సిల్లీ ఫెలో. అరే ఆ అమ్మాయిని చూడరా, ఆ అమ్మాయిని చూస్తే ఎవరికైనా అవయవాలు ఆకర్షించకుండా ఉంటాయారా? బాబ్బా ఛీ నోరు మీరా, నువ్వు నీ వంకర మాటలు. ఏదో ఒక అమ్మాయిని ఒక యాంగిల్లో చూసావంటే ముచ్చట అనుకుంటారు, ప్రతి అమ్మాయిని అదే యాంగిల్లో చూస్తే వంకరనా కొడుకు అనుకుంటారు. కొంచెం సైడ్ కాపుతావా? ఓకే ఇప్పుడే ఒక్కసారి దిగండి సార్. సరే లేరా దిగమన్నావు. అవునా సార్, తొక్కేం కాదు. అయినా ఈ వయసులో అలా ఉంటే ఓంకర్నా కొడుకున్నారు. వయసులో ఉన్నాడు ఒడుకు రక్తం అంటారు, అదే నీలా ఉంటే ఊళ్ళో డాక్టర్ సమరం ఉన్నాడు, వెళ్ళి చూపించుకోమంటారు. ఏమ్మా నీ అబ్బా ఇది చెప్పడానికి కరాపావు. ఇంకా చాలు దిగురా ఎదవా. ఓకే
ఈడేంటి ఇంకా రావట్లేడు. హాయ్. హాయ్ లడ్డు మామా. నువ్వు కూడానా? ఈ ఏజ్లో అవసరమా నీకు? అవసరమా? సంజు రేయ్ దా. రేయ్ ఏమైందిరా? అని మెట్లు అవసరమారా? నీకు ఇది అవసరమారా? అవసరమే. అవును, ఎందుకు వచ్చావు? ఓకే 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 అమ్మాయిని చూడకుండా ఉండడం ఎలా అని అడగడానికి పిలిచావా? యూ సిల్లీ ఫెలో. కాదురా, ఒక అమ్మాయిని చూసా, పడేయడం ఎలా అని అడగడానికి పిలిచా. ఆరోగ్యం బాగుంది కదరా? అశోక్ గారు చెప్పి డాక్టర్ ఏమైనా పిలవమంటావా? అంతా ఓకే కదరా? తలకేమైనా దెబ్బలు తగ్గిందరా? నువ్వు ఎవరో నీకు గుర్తుంది కదరా? నేను ఎవరో గుర్తుంది కదా మావా? మాట్లాడరా. గడ్డంలో వెళ్ళిపోయింది. ఇంతకేదో అడిగావు. అమ్మాయిలు పడేయాలంటే పెద్ద ప్రాసెస్ గీసెస్లు ఏం లేవురా. చూసామా, నచ్చిందా, ఐ లవ్ యూ చెప్పామా అన్నట్టుండాలి అంతే. దానికి మరీ చూడగానే ఐ లవ్ యూ ఏంట్రా? ముందు ఫ్రెండ్షిప్ చేసా, చేసి అలా కాదురా, బాగా అర్థం చేసుకొని చెప్తా. అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసి పైన ఎంత ఉంది, కింద ఎంత ఉంది, ముందే ఉంది, వెనకే ఉంది అని తెలుసుకొని చేస్తే అది అర్థం చేసుకోవడం అవదు, అనుమానించడం అవుద్ది. అందుకే చూడగానే చెప్పావనుకో అమ్మాయి ప్రేమతో తప్ప బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదని అర్థం. అది దానికి అర్థమైంది అనుకో ఓకే అయిపోద్ది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? అంతే అంటావా? అయితే రేపు చూపిస్తా అమ్మాయిని. వీడేంటి ఏంద్రా పోరా? ఇలా ఉంటుందో ఏమో, ఒక్కతే వస్తుందో ఇద్దరు వస్తుంది. వీడు రామ్మ తల్లిరా. ఎక్కడరా? ఏంట్రా? అది నా పేరు చిరు, నేను సంజు ఫ్రెండ్. ఓకే ఏదిరా? ఏదిరా? నాకు లేని బాధ నీకేంట్రా? అంటే నీ బాధ నా బాధ కాదారా? బాధ నీదైనా పర్లేదు కానీ అమ్మాయి ఓకే ఎప్పుడు వస్తారు, ఎలా ఉంటారు? ఏంటి ఇద్దరు వస్తున్నారు? ఇప్పుడు ఈ లవ్ చేసింది ఎవరిని ఇద్దరిలో? తనా తినా? ఎలా? సంజు, ఆ గ్రీన్ డ్రెస్ అమ్మాయి ఏంట్రా అంత బాగుంది? తనే నా గర్ల్ ఫ్రెండ్ రా. పదరా వెళ్దాం. పదరా ప్లీజ్ రా. నేను వద్దులేరా. అరే పదరా. అరే ప్లీజ్ రా, అమ్మాయి వెళ్ళిపోతుంది పదరా. అరే రారా బాబు ప్లీజ్ రా. రారా. అరే వద్దులేరా బాబు. అరే భయం ఏందిరా? భయం ఏంది ఇది? ఆగు, ఆలోచించేటప్పుడు గెలకకు. ఆగు. ఏంటి నీ అమ్మాయి ఇది, దీని నుంచి నీకు అవసరం లేదు, పక్కకు పెట్టేసి. ఏంటది? ఇది నా అమ్మాయిరా. అయ్యో సారీ. ఇది సంక్రాంతి ముగ్గురా. ఇది సంక్రాంతి ముగ్గు. దీని పైన విను, పైన గొబ్బెమ్మ. ఓకే గొబ్బెమ్మ. అది అమ్మాయి ఎవరు? గ్రీన్ డ్రెస్, నో బ్లాక్ డ్రెస్, గ్రీన్ డ్రెస్. ఓకే ఓకే బాగుంది. అలా నువ్వు వెయిట్ చేసావనుకో ప్రకాష్ రాజ్ లాగా మహేష్ బాబు లాంటి కూడా వచ్చి గొప్పమని ఎత్తుకుపోతాడు రా. వద్దు మామా. పద్దా
పదరా. అరే అరే పద. ఎల్రా ఎల్రా. అరే ఎల్రా ఎల్లు. నీకు అర్థమైనట్టు నా బాధ. నువ్వు దాన్ని సెట్ చేసుకుంటే దాని పక్క దాన్ని సెట్ చేసుకోవాలరా. ఎల్రా ప్లీజ్. ఎలా చెప్తా, ఇదిగో వద్దు. హలో దా నాన్న దా. నారాజే నా సంజయ్ ఏం ఊగుతున్నావురా నీ నడక నీ దా. నీదిరా నీ గొబ్బెమ్మ దొబ్బింది నా గొబ్బ. హాయ్ అండి. హాయ్ చెప్తే అలా చూస్తారేంటండి? సారీ, నాకు తెలియని వాళ్ళతో మూవ్ అవడం ఇష్టం ఉండదు. మాట్లాడితే కదండి తెలిసేది. లేదా నేను తెలియడం కోసం సిటీ కేబుల్లో 10 రోజులు అడ్వర్టైజ్మెంట్ ఏమించామంటారా? అలా అని కాదండి. మరెలా అండి? వీడు నా ఫ్రెండ్ అని మీ ఫ్రెండ్ ఎవరన్నా తీసుకొచ్చి పరిచయం చేస్తే హాయ్తో పాటు బోనస్గా షేక్ హ్యాండ్లు హగ్గులు కూడా ఇచ్చేస్తారు. అదే నా అలా సపోర్ట్ లేకుండా వచ్చేవాడిని అయితే తొక్కేస్తారు. అంతేలేండి, సపోర్ట్ లేకుండా వచ్చేవాడిని తొక్కేయడం కామన్ అయిపోయింది. చెప్తానండి. బాబోయ్ ఆగండి, ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. మీకు కావాల్సింది హాయ్నే కదా? ఓకే హాయ్. అబ్బా అది ఇందాక. ఇప్పుడు హాయ్కి ప్రమోషన్ ఇచ్చా, పేరు చెప్పాలి. అబ్బా ఐమ్ శృతి. నైస్ నేమ్. అండ్ నా పేరు సంజు. ఏవండి, మీరు నా పేరు అడిగారు, నేను మీ పేరు అడగలేదు. చాలే ఊరుకోండి. మీ పేరు చెప్పాక నా పేరు తెలుసుకోవాలన్నా అమ్మాయిలు కదా ఎదవి గోటు ఉంటుంది. మీకు తెలుసుకోవాలన్నా అది తెలుసుకొని. సంజు గారు ఇంకా చాలండి. అమ్మాయిల పైన మీరు రాసే ఆ పుస్తకాన్ని ఇంకా మూసేస్తే నేను వెళ్తాను. బాయ్. యా బాయ్, సీ యూ టుమారో. రెండే అంటే ఇది కొట్టాననుకో ఇది ఫీల్ అవుద్ది, ఇది కొట్టాననుకో ఇది ఫీల్ అవుద్ది, 2 కొట్టాననుకో నువ్వు ఫీల్ అయ్యావా? అంత మన మంచికి. అరే నువ్వేం కాకా గిట్ల ప్రత్యక్షమైనవు? ఇట్లా పోతున్నా చూసిపోదామని వచ్చింది. అచ్చా చూసిపోదామని వచ్చినావు. ఇక చూసినావుగా ఓ రాదు. ఇంకేం పోతాయో చూసినాక పోదనా ఇక. అరే కాకా టచ్ చేసినావు కాకా. దా కూసో అన్న, జర ప్లేస్ రాదే. దా కాకా కూసో. అంత మనదే కాకా, అంతా నీదే. దా కూసో. ఫీల్ కంఫర్టబుల్ కాకా, అంతా మనదే కాకా. 200 ఉంటాయి రాదు. అంత మనదే కాకా, ఫీల్ కంఫర్టబుల్ కాకా. రాదు ఇప్పుడే రాదు. ఇస్తో ఏ ఉంటాయి కాకా, నీ రైట్ జాబ్లు ఉంటాయా? ఇదంతా దేనికి? ఏం అడిగినావు కాకా? అవు కాకా ఇది అంతెందుకు? మొత్తానికి అమ్మాయిని పరిచయం చేసుకున్నా. గది సంగతి. ఇంకేముంది మళ్ళా ఇప్పుడు పోసాయి. అప్పుడేనా? రేపే. లేకపోతే నువ్వు ఫ్రెండ్షిప్ అని ఇలా పట్టుకొని ఉంటే వన్ ఫైన్ ఈవినింగ్, హాయ్ సంజు హీజ్ మై ఫ్రెండ్, హాయ్ హీజ్ మై బాయ్ ఫ్రెండ్ కాకా అంటదిరా. అప్పుడు నీకు దోలు తీరిపోతుంది. అవసరమా చెప్పు? అందుకే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో రేపు చెప్పి. ఓకేనా అనుకో నో ప్రాబ్లం, లేదనుకో ఫ్రెండ్షిప్ అని. తర్వాత అదే కంటిన్యూ అయిపోతాయిరా. ఏమంటావు కాకా? ఎట్లా ఏమైనా నువ్వు కేక కాక నువ్వు ఓ కాకా నా 200. ఇది మాకు మర్చిపోకే. ఎలా చెప్పాలరా? ఏదైనా ఐడియా ఎవరా? ముందు పేపర్ తీసుకొని మరి పెన్ను ఆగరా. ముందు పేపర్ పెన్ తీసుకొని నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని పెన్లో ఇంకైపోయే వారికి నింపరా. ఇది తీసుకెళ్ళి దానికి ఇయ్యు.
ఇంటికి వెళ్ళి చదువుకోమాను. కానీ దానికి అర్థమవుతుంది, నువ్వే చెప్పాలి రో. కాదంటే అది ఫ్రెండ్షిప్ అను. ఇదంతా రేపే జరగాలి రోయ్. లేట్ అయితే చెప్పాను కదా. నీ ఇష్టం. ఇంకో విషయం, ఏంటి? రేపు లేచిపోతున్నా. సారీ, ఊరికి వెళ్తున్నా. తిరిగి వచ్చేసరికి ఏమైందిరా? గుడ్డు న్యూస్ పేపర్. చెప్తాను. ఏంట్రా వెళ్ళిపోతున్నావు? మాట్లాడుతున్నాను కదా. మాట్లాడుతున్నానుగా, వెళ్ళిపోతావా? ఫీలింగ్స్ని పేపర్ మీద ఫిల్ చేయడానికి వెళ్తున్నా. నీ గుడ్ న్యూస్ వినిపించాలిగా. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. డిట్టో. మీరు ఇవాళ చాలా బాగున్నారండి. ఓ థ్యాంక్స్ అండి, కానీ మీరు నిన్న కూడా బాగాలేదు. మన గురించి తెలుసుగా. ఏమండి ఆగండి. చెప్పండి. చెప్తానండి, బట్ ముందోటి ఇస్తాను, తర్వాత ఒకటి చెప్తాను. అసలు ఏమి ఇస్తారు, ఏం చెప్తారు? ఎందుకండి అడిగి ఎనర్జీ దండగా. చెప్తాను, నాకు ఎలాగో చెప్తాం కదా. ఇదిగోండి, ఇది తీసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇది కేవలం కాగితం మాత్రం కాదండి. అబ్బో, మీ దగ్గర చాలా పోయట్రీ ఉంది. మిగిలిన దానిలో ఉండండి. సరే, ఇంకేదో చెప్తా అన్నారు. చెప్తామా, ఆగండి. మాకు తెలీదా ఏంటి? ఏదో చిన్న టెన్షన్. 2 minutes వెయిట్ చేయండి, చెప్పేస్తాం. సారీ, నాకు కొంచెం పని ఉంది. మీరు రేపు చెప్పండి. బాయ్. అబ్బా, టెన్షన్తో సగం నేను చేస్తుంటే బాయ్ బాయ్ అని టార్చర్ పెట్టి సగం మీరు చంపేస్తున్నారండి. చెప్తామండి, ఐ లవ్ యూనే కదా. అయ్యా, ఏంటి? అయినా ఇదేంటండి, మీరు నిన్నేగా కలిసారు. కానీ నేను మొన్నే చూసానండి. మొన్న కాదు, మీరు 3 నెలల క్రితం చూసినా నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఇది మీ అమ్మాయిలు అనే మాటే, మా లాంటి అబ్బాయిలు వినే మాటే. లేకపోతే ఐ లవ్ యూ చెప్పగానే పద సినిమాకి వెళ్దాం, అటు రెస్టారెంట్కి వెళ్దాం అంటే మీరు అమ్మాయిలు ఎందుకు అవుతారు? నేను మిమ్మల్ని ఎందుకు లవ్ చేస్తాను? పర్లేదు, అలానే ఉండండి. వారం టైం తీసుకోండి, విషయం ఏంటో చెప్పండి. ఇంకా మీకు అర్థం కాదు, మీకు చెప్పటం నా వల్ల కాదు. దీనమ్మ జీవితం. ఇదిగో అమ్మాయి, అంతేనా? ఆల్టర్నేటివ్స్ ఏం లేవా? ఇంకేం కావాలి? కప్పు కాఫీ, ప్లేట్ బిర్యానీ ఎక్స్పెక్ట్ చేసావు. వద్దు, కట్ అవడానికి కాకుండా కంటిన్యూ అవడానికి ఏదని చెప్పు. యాంగిల్ వదిలేయండి, ఇది కొత్త యాంగిల్, ఫ్రెండ్షిప్ అంటారు. ఫ్రెండ్షిప్పా? ఓకే, రేపటి నుంచి కంటిన్యూ చేద్దాం. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, వన్స్ థింక్ అబౌట్ మీ. ఓయ్, ఫ్రెండ్షిప్ అన్నా? నేను క్యాజువల్గా అన్నా. బాయ్, కలుద్దాం. ప్లీజ్ రా, ఇయర్ ఫోన్ కట్ అయిపోను. ఊరు నుంచి ఇలా వచ్చానో లేదో అప్పుడే మొదలెట్టాడు. బర్గర్ కూడా తినేవరా? అయినా వీడొస్తే మనకు నష్టం ఏంటి? బిల్లు కట్టేది ఎలాగో ఆడేగా. పైగా 2-3 బర్గర్లు ఎత్తుదాం. హాయ్ సంజు, బాగున్నావా? చెప్పరా. యారా, దేనైనా గోపితే గోయి తీసి పాతేశారా? ఫోన్ ఎన్నిసార్లు రింగ్ అయినా లేపవేంట్రా? అంటే బర్గర్ తినడంలో బిజీ అయిపోయి మోగేది నా ఫోనే అనుకోలేదురా, సారీ. మరి బాగానే ఎత్తావరా? అదేం లేదు బాబాయ్, ఇంతలో వచ్చి వేరే బిల్లు ఇచ్చాడు. బిల్లు ఇవ్వగానే నువ్వు గుర్తొచ్చావు. అదే సర్లే అని నేను ఫోన్ చూసేవరికి నేను మిస్డ్ కాల్ ఇచ్చే పని లేకుండా నువ్వు కాల్ చేసావు బాబాయ్. హౌస్ ఉంది బాబాయ్, ఐ లవ్ యూ బాబాయ్.
నేనంటే ఎంత అభిమానంరా నీకు? నాగేదే నాగేంది. ఇక్కడ ఒక తిన్నావా? తిన్నానా? తిను. ఒక్కటే తిన్నారా? ఎలాగో నువ్వు వచ్చి బిల్లు కడతావు కదా, 4 ఎక్స్ట్రా చెప్పేసా. ఆ, దా. అయ్యో 4 ఏంట్రా 40 తినకపోయావా? సరిపోకుంటే పక్క షాప్ నుంచైనా తెచ్చుకోవాల్సింది. వారిడమ్మ బస్తాలా ఉన్నాడు. బర్గర్ ఎప్పుడు తిన్నట్లేడు కదా ఇది. వన్ పిగ్ ఐస్ క్రీమ్ వస్తుంది వస్తుంది. ఇది చూడు 5 రూపాయలు. భయ్యా ఇందాకటి నుంచి ఒక టనేస్తుంది, అడిగేమంటావా? నీ క్యాపు సూపర్ భయ్యా. ఏం కావాలి భయ్యా? నువ్వు చాలా షార్ప్ భయ్యా. నాకీ దోస్తు వీడికి వస్తున్నాయి, నువ్వు లేచిపోతే వాడిది ఆడ కూర్చుంటాయి. నో బోనస్ భయ్యా, నాకీ బిల్ కూడా వాడే కడతాయి. ప్లీజ్ భయ్యా. ఇది పద్ధతి నాకు నచ్చలే. హాయ్ రా. హాయ్. ఓహో థ్యాంక్ యూ. అలాగేలే. తింటావా? వద్దురా. ఏరా ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు? ఒక ఫోన్ కూడా లేదు. అంటే ఇది తిన్నాక చేద్దాం అనుకున్నా, బర్గర్ తినడానికి బడ్జెట్ ప్రాబ్లం వస్తే తింటూ చేయాల్సి వచ్చింది. ఇంతకీ నీ లవ్ మ్యాటర్ ఏమైంది? అడక్కురా బాబు దాని గురించి. ఏదో క్యారెక్టర్ బోర్ కొడుతుంది కాబట్టి నవ్వుతున్నా కానీ లోపల మండిపోతుంది. ఓహో, ఇంతకీ లవ్ ప్రపోజ్ చేసావా లేదారా? ఇప్పుడేంట్రా బాబు, జమాన్లోనే చెప్పా. అవునా? మరి అమ్మాయి ఏమని చెప్పిందా? అదేరా బాబు నా ప్రాబ్లం. దాన్నే అడగలేను, అదా ఏం చెప్పదు. తట్టుకోలేకపోతున్నారా బాబు. ఏదైనా ఐడియా ఇవ్వరా? బలేదు 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 2 బర్గర్లు చెప్పు. భయ్యా కొంచెం అలా కూర్చో. ఇంకెంతమందిరా నాకు. భయ్యా జమానాలో ప్రపోజ్ చేసావు, ఈ మధ్య ఏమన్నా గుర్తు చేసావా? ఫస్ట్ వెళ్ళి ప్రపోజ్ చేయి, అమ్మాయి ఏదో ఒకటి చెప్తుంది, దాన్ని బట్టి ఆలోచించు. ఊరీడేషాలో 60 రూపాయలు బర్గర్, నాకే దిక్కులేదు. 5 రూపాయలు వేసుకున్నాడు, వీడు ఐడియాలు ఇచ్చేస్తున్నాడు. ఒక్కదాన్ని పడేయడానికే వీని పోషిస్తున్నావు, 20 మంది ఇక్కడ పోషించలేక చచ్చిపోతున్నావు. భయ్య చెప్పింది కరెక్టేరా, భయ్యాని ఫాలో అవుదాం. ఒకవేళ అమ్మాయి నువ్వు అంటే చచ్చిపోరా. చచ్చిపోనా? చచ్చిపోనా? ఓకేరా, రేపు వెళ్ళి ప్రపోజ్ చేస్తా. మళ్ళీ రిప్లై మాత్రం నెగిటివ్గా వస్తే నా వల్ల కాదు, ఆడు చెప్పింది చేసేస్తా. హాయ్ రా, ఏంటి డల్గా ఉన్నావు? డల్లేం కాదులే కానీ ఈరోజు నీకు విషయం చెప్దాం అనుకున్నా. అంటే అది ఆల్రెడీ నీకు తెలిసిందే కానీ ఎలా చెప్పాలా అని. ఐ లవ్ యూ కాదు కదా. లేదమ్మా, ఏదోసారి ఫేస్ చూపించు. నీ ఫేస్కి అది ఒకటే తక్కువ, అందుకే అదే చెప్దాం అనుకున్నా. ఐ లవ్ యూ. ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడు. ఇప్పటిదాకా భయం వేసింది అనుకుంటా, అందుకే నవ్వుతూ మాట్లాడగలిగా. ఆ బాధ నాకు తెలుస్తుంది. ఏదో చెప్దాం, ఎంతో చెప్దామని ఉన్నా. సంజు అసలా ప్లీజ్ టెల్ మీ ఫస్ట్ అండ్ ఫాస్ట్, నైదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఐ డోంట్ వాంట్ ఎనీ లెక్చర్. పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఆలోచించకుండా డెసిషన్ తీసుకున్న దాన్ని కాలేను. నెగిటివ్గా రియాక్ట్ అయ్యి నేను బాధ పెట్టలేను. ఇంకా నువ్వు అర్థం చేసుకో. అంత మేకప్ వేసినా మేత లేక వేలాడిపోయిన మేకలాగుందేందే నీ ఫేసు. సంజు గారు మళ్ళీ ప్రపోజ్ చేశాడే. ఎన్నాళ్ళని ఖర్చు పెడతాడే? వాడికి కూడా క్లారిటీ రావాలి కదా, వాడుకొని వదులుద్దాం అనుకుంటున్నావా ఏంటి?
నోరు ముయ్యవే, నేను అందరిలా కాదు. నేను ఎవరినైనా వాడానంటే వాడే నా పార్ట్నర్. నీ మాటల్లో రైమింగ్ బానే ఉంది కానీ నీ ప్రపోజ్ చేశాక వాడి టైమింగ్ బాగాలేదనిపిస్తుంది. ఇంతకీ వాడిని లవ్ చేస్తున్నావా లేదా? చాలా. సర్లే, వాడు సైలెంట్గా ఏదో చేసేస్తాడంటే నువ్వు కూడా సైలెంట్గా ఉండిపో. వాడు ఏ సూసైడో చేసుకుంటే అప్పుడు నీ సరదా తీరుతుంది. వాడు అంత పని చేశాడంటే లవ్ ఉన్నట్టే, కానీ వాడు ఆ పని చేయడు. హలో శృతియా, సంజుకి సంజు సారీ రా, నువ్వు ఇంత లవ్ చేస్తున్నావు అని తెలీదు, నువ్వు ఇలా చేస్తావని ఊహించలేదు. సారీ రా, ఐ రియలీ లవ్ యూ అండ్ ఐ మీన్ ఇట్. శృతి శృతి ఇదంతా ఉత్తి. ఇగో అంటే ఏంటి? నీకేం అవ్వలేదా? ఎంత అనుకుని వచ్చాను తెలుసా? ఓకేరా, రేపు వెళ్ళి ప్రపోజ్ చేసేస్తా. మళ్ళీ రిప్లై మాత్రం నెగిటివ్గా వస్తే నా వల్ల కాదు, వాడు చెప్పింది చేసేస్తా. అలా ఏం జరగదురా, జస్ట్ రిలాక్స్. బాబాయ్ ఆ 5 రూపాయలు వేసుకోమని చెప్పింది కరెక్టేరా. నువ్వు సూసైడ్ రా, నువ్వు చేసుకో సూసైడ్. చచ్చిపో నేనమ్మా జీవితం. కానీ ఒత్తితే నువ్వు చచ్చిపోతే నా బర్గర్లకి బిల్లు కూడా కడతాడరా. నో, అందుకే ఉత్తుత్తిగా చచ్చిపో. తర్వాత కథ ఎట్లాగో అయినా మా హూనా. తలుచుకున్నావా? నేను వాడికి నువ్వంటే ఇష్టం, మరి నీకు వాడంటే ఇష్టం, మరి అది బయటపడాలి కదా. అందుకే ఇదంతా. వాడు నీ గురించి ఒక లెటర్ రాశాడు. ఏం రాశాడో తెలుసా? చెలియా నా గుండె లయ, చూశాను నేను మొన్న, ఆలోచిస్తే అనిపించింది నువ్వే నాకు మిన్న, కలిగింది గుండెలో పరవశం, చేసుకొని తిన్నా నేను పాయసం నాకు పెట్టలేదేంట్రా? బా అంతే లేదురా, పాయసాన్ని నన్ను ఎందుకు పిలుస్తావు? సర్లే, నీ కురులు చూస్తే గుర్తొచ్చింది కాకినాడ కిరటం. వాబ్బో, కళ్ళను చూస్తే గుర్తొచ్చింది హిమాలయ పర్వతం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం రాసావురా? నీ చూపులకు పుట్టాయి కిత చంపేశావురా. పెన్ను పేపర్ తీసి రాసేసారు నీ పై కవితలు. అబ్బబ్బబ్బబ్బబ్బో, నీకు ఇంతుందారా? సరిపెట్టేద్దాం ఇంకా, ఇంతటితో అయిపోతుంది ఇంక నా పెన్నులో. ఏం రాసావురా? ఇంగో గమనిక కూడా ఉంది ఇక్కడ. ఇంగో పెన్నులో ఇంకైపోతుందన్నానని నన్ను పీసినారనుకోకు. ఈ యొక్క భావాలు ఈ యొక్క కాగితంపై రాసినంతటితో బయటపడేవి కావు. అదాడి ఫీలింగ్లే. ఏదో ఫినిషింగ్ టచ్లో రైమింగ్ కోసం లైన్లు వాడుకున్నాను అంతే. అర్థం చేసుకొని ఆలోచిస్తావని ఆశిస్తున్నాను. ఇట్లు సంజు ఆడే. చీట్ చేయడానికి సిగ్గులేదా? అవునా, చీటింగా? ఏంటే చీటింగ్? సారీ ఏంటమ్మా అంటే నువ్వు చేసింది ఏంటమ్మా? లవ్ చేసి కూడా చెప్పకుండా వెనకాల తిప్పించుకుంటూ దాన్ని ఏమంటారమ్మా? ఎవడ్డో ఎదబ్బా 4 రోజులు తిరిగి చిరాకొచ్చి ఇంకో దాన్ని చూసుకుంటే సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు అంటే ఆ ఎదవ ఎవడో ఎంక్వైరీ చేయకుండానే ఓకే చెప్పేస్తారు. కానీ మా వాళ్ళ సిన్సియర్గా లవ్ చేస్తే మాత్రం దెక్కర్ నో దెకింగ్, పైగా బోనస్గా తిప్పించుకోవడాలు వాడుకోవడాలు, మళ్ళీ ఫ్రీగా నోట్లో లాలిపాప్ పెట్టేసి పక్కకెట్టేస్తారా? ఇది ఎక్కడ న్యాయం మేడం? కొంచెం చెప్పండి మేడం. వెర్ ఇస్ యువర్ ఫ్రెండ్ మేడం? అయినా అసలే రోజులు బాగాలేవు, మీరు ఒక్కరే వస్తే ఎలా? మీ ఫ్రెండ్ తీసుకురావాలి కదా. వెర్ ఇస్ థాట్? వెర్ ఇస్ యువర్ థాట్? వాట్ ఈస్ దిస్? యువర్ హర్టింగ్ ఫీలింగ్స్ యు నో. అర్పులేంటి? ఏమైంది? ఎవరు అరుస్తున్నారు? వచ్చావా? తీసుకొచ్చావా? అమ్మాయిలమ్మా, ఆ మాత్రం సేఫ్టీ చూసుకోరా? ఆహా, అబ్బాయిలమ్మా
ఆ మాత్రం తింగరేసాలు వేస్తారు మరి. గొబ్బెమ్మ. థ్యాంక్స్ రా చిరు, నా లవ్ గురు నువ్వే. నీ బర్గర్ నీకు శాంక్షన్ రోయ్. చిప్పో పాడు, నాకు సిగ్గబ్బా. చికెన్ బర్గర్.